ఇప్పుడు జావా స్క్రిప్ట్ ద్వారా మనం మన వెబ్ పేజ్లో ఏ విధంగా మల్టీమీడియా కంటెంట్ని ప్లేస్ చేయొచ్చు, అంటే ఆడియో, వీడియో ఇట్లాంటి వాటిని ఎలా ప్లే చేయొచ్చో చూద్దాం. మరి ఒక వెబ్ బ్రౌజర్లో మీరు ఈ మల్టీమీడియా లాంటి కంటెంట్ని ప్లేస్ చేయాలి అంటే మీకు ఆ బ్రౌజర్కి ప్లగ్ఇన్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఈ ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే మామూలుగా బ్రౌజర్కు ఉండే ఫీచర్స్తో పాటు ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఆ బ్రౌజర్కి కావాలంటే ఇచ్చే సాఫ్ట్వేర్నే ప్లగ్ఇన్స్ అని చెప్పేసి అంటాం. అంటే వీడియో ప్లే అయ్యేదానికి, ఆడియో ప్లే అయ్యేదానికి ఇట్లా రకరకాల ప్లగ్ఇన్ సాఫ్ట్వేర్స్ బ్రౌజర్స్కి ఉంటాయి. ఆ ప్లగ్ఇన్స్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ బ్రౌజర్లో ఆ వీడియోని కానీ, ఆడియోని కానీ, ఇంకా రకరకాల ఫీచర్స్ని మీరు దాంట్లో వర్క్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నావిగేటర్ డాట్ ప్లగ్ఇన్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. నావిగేటర్ ఆబ్జెక్ట్కి ప్లగ్ఇన్స్ అనేది సబ్ ఆబ్జెక్ట్. మరి దీంట్లో మనకి ఏ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనేటివి చూపిస్తుంది. అయితే ఈ ప్లగ్ఇన్స్ అనేది ఓన్లీ నెట్స్కేప్, ఫైర్ ఫాక్స్ ఇట్లాంటి బ్రౌజర్లకే సపోర్ట్ చేస్తుంది. ఐఈలో సపోర్ట్ చేయకపోవచ్చు ఈ యొక్క ఇదనేది ప్లగ్ఇన్స్ అనే ఆబ్జెక్టు. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే టోటల్గా ఏమేం ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్లో టేబుల్ హెడ్డింగ్స్, ప్లగ్ఇన్ నేమ్, ఫైల్ నేమ్, డిస్క్రిప్షన్ ఇట్లా పెట్టామన్నమాట. తర్వాత ఫర్ లూప్లో తీసుకుంటున్నాం. ఫర్ లూప్లో ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ నావిగేటర్ డాట్ ప్లగ్ఇన్స్ డాట్ లెంత్, అంటే ఎన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయో ఆ అరే యొక్క లెంత్ మొత్తం తీసుకుంటున్నాం. ఐని ఇంక్రిమెంట్ చేస్తూ వస్తున్నాం. అంటే 0 నుంచి ఎన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లగ్ఇన్స్ ఉన్నాయనుకోండి, 0 నుంచి 4 దాకా ఇట్లా ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రతిసారి ఆ ప్లగ్ఇన్ నేమ్ ఏంటి, నావిగేటర్ డాట్ ప్లగ్ఇన్స్ ఆఫ్ ఐ డాట్ నేమ్, అంటే 0 డాట్ నేమ్, 0 డాట్ ఫైల్ నేమ్, అట్లనే దాని డిస్క్రిప్షన్ ఫస్ట్ దానికి. మరి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా దాని నేమ్స్, ఫైల్ నేమ్స్, డిస్క్రిప్షను డిస్ప్లే అవుతుంది. మరి మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే వచ్చాయి, బట్ వాటి డీటెయిల్స్ రాలేదు. ప్లగ్ఇన్స్ ఏమున్నాయి అని చెప్పే డీటెయిల్స్. ఎందుకంటే ఇంతకు ముందరే చెప్పాను, ఓన్లీ ఈ నెట్స్కేప్, నావిగేటర్, ఫైర్ ఫాక్స్ ఇట్లాంటి వాటిలోనే వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ వర్క్ కాలేదు. మరి మనం ఈ యొక్క మోజిల్లా ఫైర్ ఫాక్స్ని కానీ లేదంటే గూగుల్ క్రోమ్ని కానీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ని, ఈ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఆ యొక్క ఫైల్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ప్లగ్ఇన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లాష్ షాక్ వేవ్ ఫ్లాష్ ప్లేయర్ కూడా ఉంది. అట్లానే ఇంకా మిగతా ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మీడియా అనే వేరియబుల్కి నావిగేటర్ డాట్ మైమ్ టైప్స్ అని ఇస్తున్నాను. సో అంటే ఇక్కడ మైమ్ టైప్స్ అనేటివి వీడియో, ఆడియో ఇట్లా రకరకాలు ఉంటాయి. మరి ఇవి ఉన్నాయా అంటే వీడియో లేదంటే క్విక్ టైం అనేటివి ఆ యొక్క మైమ్ టైప్స్లో ఉన్నాయా అనేది చెక్ చేస్తున్నాం. ఇఫ్ మీడియా అంటే ఉన్నట్లయితే దెన్
podcast.movie ఈ ఫైల్ మీ ఎగ్జాంపుల్స్లో కూడా ఇచ్చింది. ఇది ఈ హైట్ ఈ విడ్త్ తోటి ఎంబెడ్ అవుతుంది అనమాట. మీ యొక్క బ్రౌజర్కి అటాచ్ అవుతుంది. మీ డాక్యుమెంట్లో ఇది ఎంబెడ్ అవుతుంది. సో ఈ మూవీ ప్లే అవుతుంది. లేనట్లయితే మీకు morning.gif అని ఆ ఫైలు ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా ఉందన్నమాట. మీరు దీన్ని మామూలు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా ప్లే చేసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ని. ఓకే, ఆ ప్లగ్ఇన్ లిస్ట్ మాత్రం రాలేదు, కానీ ఇది ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ప్లే అయింది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఆ యొక్క మైమ్ టైప్స్లో ఇవి కనిపించలేదు, ఇన్స్టాల్ కాలేదు, కాబట్టి ఇది మూవీ ప్లే కాకుండా జస్ట్ ఈ జిఐఎఫ్ ఫైల్ ప్లే అయింది. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక మీడియాని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ ప్లే, స్టాప్, రివైండ్ అనే 3 బటన్స్ తీసుకున్నాను. ఆ 3 బటన్స్కి 3 ఫంక్షన్స్ రాశాను. ఈజ్ ప్లేయింగ్ అని చెక్ చేస్తున్నాం. document.demo.isPlaying అని ముందర నాట్ పెట్టాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లేయింగ్ దెన్ ప్లే, demo.play అన్నాను. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేయింగ్, ఆల్రెడీ ప్లే అవుతున్నట్టయితే స్టాప్ ప్లే అనే ఫంక్షన్ని ఇక్కడ అప్లై చేస్తాం. మరి ప్లే అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ స్టాప్ ప్లే, దెన్ రివైండ్, ఆపి ప్లే అవుతున్న దాన్ని మళ్ళీ రివైండ్ చేయడం. ఇట్లా 3 ఫంక్షన్స్ రాసాం. మరి ఎంబెడ్ చేస్తున్నాను. ఆ ఎంబెడ్ ఆబ్జెక్ట్కి ఐడి డెమో అని ఇచ్చాం. ఇదే ఇక్కడ document.demo అని రావడం జరిగింది. డాక్యుమెంట్లో ఇది కంటెంట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్గా ఈ యొక్క డెమో అనేది ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. దాని నేమ్ ఐడి ఇచ్చాం. సోర్స్ cars.swf. సో ఇక్కడ ఇది ఒక ఫ్లాష్ ఫైల్ అనమాట. మామూలు ఆడియో వీడియో ఫైల్ లాగా కాకుండా ఒక ఫ్లాష్ యానిమేటెడ్ ఫైల్ ఇది. ఓకే, cars.swf ఇది మీ యొక్క ఎగ్జాంపుల్స్లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి హైట్, విడ్త్ ఇవన్నీ ఇచ్చి స్టార్టింగ్లో ప్లే ఫాల్స్ పెట్టాను, లూప్ ఫాల్స్ ఇట్లా పెట్టాం. మరి బటన్స్ పెట్టాం. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ప్లే అనేది పైన ఈ యొక్క ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. రెండో దాన్ని క్లిక్ చేస్తే స్టాప్ లేదంటే రివైండ్ ఇలా వస్తాయన్నమాట. మరి ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూసినట్లయితే చూడండి, ఇట్లా వచ్చింది. స్టార్ట్ అనగానే ఇది స్టార్ట్ అవుతుంది. స్టాప్ అంటే మధ్యలో స్టాప్ అయిపోయింది. ఓకే, అగైన్ స్టార్ట్, స్టాప్, స్టార్ట్. ఇట్లా మనం ఈ యొక్క మూవీస్ని లేదంటే ఇట్లా ఫ్లాష్ యానిమేటెడ్ ఐటమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఆ యొక్క ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లే కావాలి అంటే మీరు దానికి సూటబుల్ ప్లగ్ఇన్స్ని ఇన్స్టాల్ చేసుకో ఉండాలి. ఆ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే అవన్నీ వస్తాయన్నమాట. లేదంటే మీరు ఆ యొక్క ప్లగ్ఇన్స్ని ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇది కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్లగ్ఇన్స్ పేజ్ ఆ యొక్క లొకేషన్ వెబ్సైట్లో ఇంటర్నెట్ ఆన్లో ఉంటే వెబ్సైట్లో ఆ యొక్క లొకేషన్ ప్లగ్ఇన్ ఎక్కడ ఉందో macromedia.com గెట్ ఫ్లాష్ ప్లేయర్ అని ఇవ్వడం జరిగింది. ఆ ప్లగ్ఇన్ని డైరెక్ట్గా మీరు లొకేట్ చేయొచ్చు అనమాట, ఆల్రెడీ యాడ్ చేయకుండా ఉన్నట్లయితే, ఇంటర్నెట్ ఆన్లో ఉన్నట్లయితే. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక ఫ్లాష్ ప్లేయర్ ఉంది, మనం లిస్ట్లో కూడా చూసాం. సారీ, ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. చూడండి, షాక్ వేవ్ ఫ్లాష్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి
మనం డైరెక్ట్గా దాన్ని ప్లే చేయగలిగాం. ఈ విధంగా మనం మన మల్టీమీడియాని కంట్రోల్ చేసుకోవచ్చు.